డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి అరెస్ట్కి నేటితో 13 రోజులు. అరచేతులు అడ్డుపెట్టి సూర్యుడిని అక్రమ కేసులతో డాక్టర్ సీదిరిని ఆపలేరు. ఇది ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజల మనిషి. ఇది ఇంతకన్నా జోకు ఇంకేమన్నా ఉందా? నీకు సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేసింది ఎందుకు? జడ్జి రిమాండ్కి ఇచ్చింది ఎందుకు? ఈరోజు పోలీసు కస్టడీకి ఇచ్చింది ఎందుకు? అది కాదుట, ఈయన నడిచే దేవుడా నడిచే దెయ్యమా? గుద్ది ఒక కొడుకుని గని ఆ కొడుకునికి బుల్లెట్ ఇచ్చి డ్రైవింగ్ సరిగా రాకుండా లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని వారం రోజులు 10 రోజులు అయ్యి అతనికి ఇచ్చి బుల్లెట్ ఇచ్చి పంపిస్తే అతను వెళ్ళి ఒక యాదవ కులస్తుడిని. ఈ దరిద్రం ఏంటంటే మనకి చనిపోయిన వాళ్ళకు కూడా కులాల పేరుతో పిలుచుకోవాల్సిన దరిద్రమైన నిస్సహాయమైన స్థితిలోకి ఋషి గారు మీరు నేను కూడా వచ్చేసాం. అందరూ నెట్టబడ్డాం. అంటే మన ఇద్దరి పేర్లు ఎందుకు చెప్పాను అంటే మనం రాజకీయ నాయకులం కాదు కదా. మనం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు కొత్త సోషల్ మీడియా సైన్యం కొత్తగా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు కావాలి, కొత్త ఫేసులు కావాలి. మీరు ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ మీరు ఒకసారి చూడండి రిషి గారు. కొత్త ఫేసులు వచ్చి ఆ పాట జగనన్న పాట ఒకటి ఉంది, అవునవును, దాన్ని తీసి వేసి వీళ్ళందరూ స్క్రీన్ మీదకి వచ్చి యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ రాజకీయాలు ఏంటో తెలీదు, రాజకీయ వ్యవస్థ ఎందుకు ఉన్నదో తెలీదు, ఈ రాజకీయాల ద్వారా సమాజాన్ని ఏం చేయాలో తెలీదు, ఎటువంటి అవగాహన లేని వ్యక్తులు. వాళ్ళందరూ వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాట వేసుకొని ఆ పాటకి డాన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రచారం చేస్తూ కొన్ని రీల్స్ చూసా కొత్తగా మీరన్న టీమ్ అది అబ్జర్వ్ చేసింది. వాళ్ళే యూతే అనాలిసిస్ చెప్తున్నారు. అది క్లియర్ గా స్క్రిప్ట్ అని తెలిసిపోతుంది. అది క్లియర్ గా స్క్రిప్ట్ అని తెలిసిపోతుంది మనం చూస్తే. అస్సలు ఇవాళకి ఏ మాత్రం ఏదైనా విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులు వచ్చేసి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి వాళ్ళందరినీ, ఇటువంటి వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కెట్లోకి దించుతున్నది. ఇది అంటే ఎంత భయంకరమైన ట్రెండ్ అంటే ఇప్పటి వరకు మేము మాణిక్యాలరావు గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ చెప్పిన దానికన్నా కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళబోతూ ఉన్నాం మనం. కొత్త తరాన్ని వాళ్ళకి బానిసలుగా చేసుకోవటానికి నిరుద్యోగ యువతని మొత్తం అట్రాక్ట్ చేసుకొని ఈజీ మనీ ఇచ్చే విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదివే యంత్రాలని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎంత డేంజరస్ ట్రెండో చూడండి మీరు. సమాజంలో ఇప్పుడే మాణిక్యరావు గారు చెప్పారు. మాణిక్యాలరావు గారు చెప్పింది 1%. అంబటి రాంబాబు అనే ఒక మాజీ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే కేంద్ర మంత్రి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, అంటే చదువు లేకపోతే ఆయన సంపాదన, ఆస్తులు, అది ఏదన్నా కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ని పట్టుకొని అంబటి రాంబాబు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆ ఒళ్ళు గగురు పొడుస్తుంది ఋషి గారు. అసలు కొడతాట. అది 2029 రాగానే పెమ్మసాని చంద్రశేఖర్ పని అవుటుట, మొత్తం బట్టలు పదేసి కొడతాట. అదే మీమ్స్ ఏవో నిజం చేస్తాను అన్నారు కదా. అంబటి రాంబాబు అతని బ్యాక్గ్రౌండ్ కూడా తీసి పక్కన పెడదాం. అతను నేను అడ్వకేట్ని అని చెప్పుకుంటాడు కదా. అతని మీద 67 కేసులు ఎందుకు పడ్డాయో తెలుసా? నువ్వు లా చదివావు కదా అంబటి రాంబాబు. 67 కేసులు పెట్టారు, 67 కేసులు పెట్టారు, 67 కేసులు పెట్టారు అని చెప్తావు గాని ఆ 67 కేసులు ఏమిటి అనేది ఒక్కసారి నువ్వు విశ్లేషణ చేసుకో. నువ్వేం చేసావు? నువ్వు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నువ్వు ధర్నాలు చేయటం దగ్గర నుంచి, పోలీసు బ్యారికేడ్లు తోసేయటం దగ్గర నుంచి,
ఆఖరికి పోలీస్ ఆఫీసర్ల విధి నిర్వహణకి అడ్డం పట్టడం దగ్గర నుంచి నువ్వు ఇటువంటి నేరాలు చేసి నువ్వు ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు కేసులు పెట్టాడు, చంద్రబాబు నాయుడుకి ఏంటి అంటే అక్కడ లిస్టులో ఇందాక నేను మీకు చెప్పిన క్వాలిఫికేషన్లో ఎక్కువ కేసులు ఉంటే ఎక్కువ ప్రయారిటీ అని కదా, రివర్స్ లో వర్క్ అవుతుంది కదా అక్కడ. ఇప్పుడు కరెక్ట్ గా ఇంకోటి ఏంటో తెలుసా, ఎక్కువ కేసులు ఈ అంబటి రాంబాబు ఎందుకు పెట్టించుకుంటున్నాడో తెలుసా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈయన్ని డిప్యూటీ సీఎం చేయటానికి ఆయన పబ్లిక్ లో చెప్తూ ఉన్నాడు, ఆయనే చెప్తూ ఉన్నాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని యాంకర్ తో అడిగించుకుంటున్నాడు, ఆయన సిగ్గుపడుతూ సమాధానం చెబుతున్నాడు. ఏమి జాతి అయ్యా, ఏమి జాతి ఎట్లా మీరందరూ అసలు రాజకీయ నాయకులు ఎట్లా అయ్యారు? మీరందరూ అసలు ఎట్లా ఏం చేస్తున్నారు సమాజంలో ఒక విషాన్ని నింపటానికి? ఇందాక గాది వెంకటేశ్వరరావు గారు మాటలు వింటే నిజంగా కూడా ఆవేదన కలుగుతుంది మనందరికీ కూడా. ఏంటిది ఈ రాజకీయ వ్యవస్థని ఇంత నీచమైన స్థానానికి తీసుకెళ్తున్న ఈ వ్యవస్థని, ఈ మొత్తం టోటల్ గా సోషల్ మీడియాలోకి వచ్చి సోషల్ మీడియాని కబ్జా చేసుకోవటం ద్వారా, సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయటం ద్వారా ప్రజల మనోభిప్రాయాలని మార్చి మళ్ళీ అధికారంలోకి రావాలి. అందుకే ఈ మధ్య ఆయన జగన్మోహన్ రెడ్డి సేవ చేయటం, వాళ్ళకి అటువంటి కార్యక్రమాలు ఏమి లేవా నీకు? అదే ఆయన జంజీ పాట మొదలెట్టాడు. పైగా రివర్స్ లో ఆయన ఏమంటాడు, చంద్రబాబు అసలు మనిషేనా, విలువలున్నాయా, లేకపోతే వ్యవస్థను నీరుగా నిర్వీర్యం చేశాడు. ప్రతి వాడు ఈ అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రతి వాడు కూడా జంజీ గురించి మాట్లాడుతున్నారు. అసలు జంజీ అంటే ఏంటి, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి? మీరు ప్రతి వాడు కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఆ జంతర్ మంతర్లో చేసిన అదొక పెద్ద విప్లవం లాగా, అదొక పెద్ద ఒక సమాజాన్ని మార్చే ఒక చర్యలాగా చెప్పుకుంటున్నారు. అది ఎంత దారుణమైన పని. ఈ రోజున మళ్ళీ ఆ పెట్రోల్లో ఎథనాల్ కలుపుతున్నారు. E20 పెట్రోల్ కి వ్యతిరేకంగా వీళ్ళు మొదలు పెడతారట, ఉద్యమం మొదలు పెడతారట. కేజ్రీవాల్ ఎజెండా ఇచ్చాడు, 1 కోటి మంది చేరారు అక్కడ. అసలు E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని ఎందుకు అమ్ముతున్నారు అనేది బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళు జంజీ అని చెప్పి మొత్తం జంజీ ఆస్పిరేషన్స్ ని తాకట్టు పెడుతున్నారు. జంజీ ఆలోచన విధానాన్ని తప్పుగా చూపించుకుంటూ వీళ్ల మనుగడ వీళ్ళు సాగిస్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలు లేకపోతే ఇటువంటి పార్టీ వచ్చి విధ్వంసకర శక్తులు వచ్చేసి మొత్తం ఢిల్లీ మొత్తాన్ని స్తంభింపజేస్తే అది ఆనందమా మనకి? ఎంత ఆవేదన చెందాలి? మీకు ప్రశ్నాపత్రం లీకేజీ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో వాళ్ళు ఒక ధర్నా చేస్తే, అంటే అందులో స్టూడెంట్స్ తక్కువ, సంఘ విద్రోహ శక్తులు ఎక్కువ. అదే కాపీ చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అక్షరాలు రాని వాళ్ళందరూ కూడా, అంటే డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు వచ్చి పేపర్ లీక్ అయిందంటారు. పైగా ఇంకొకటి సత్యమూర్తి గారు, సారీ కాదు గారు, ఆ వేళ నేను చూసా అందులో జంజీ ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు కనపడలా. ఎవరని జంజీ? అంబటి రాంబాబు అండి జంజీ అంటే అంబటి రాంబాబు, విరూపాక్షి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జంజీ. ఏమిటి విపరీత పోకళ్ళు? వీళ్ళందరూ వచ్చి జంజీ గురించి మాట్లాడతారు. జంజీ ఆస్పిరేషన్స్ ఏంటో వీళ్ళకి ఒక్కటన్నా తెలుసా? వీళ్ళకి అసలు జ్ఞానం ఉందా? కనీస జ్ఞానం ఉందా? ఇది వైసీపీ జంజీ సత్యమూర్తి గారు, మన విజువల్స్ లో చూస్తున్నాం కదా. అట్లా ఉంది. అంటే ఇప్పుడు డిఎస్సిలో అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, 45,000 క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్ గా క్వశ్చన్లు వస్తాయి అన్న విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోకుండా వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. పేపర్ లీక్ అయింది. యా, మాణిక్యరావు గారు, మీరు ఎప్పుడు ఒక ఆవేదన ఎప్పుడు చెప్తారు నాతోటి, సార్ వీళ్ళందరూ కూడా మన రాష్ట్రం పిల్లలే,